స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి గురించి చాలామందికి తెలియదండి. పూర్వం కథలుగా చెప్పేవాళ్ళు. పూర్వ మనుషులకైతే అసలు అయ్యప్ప స్వామి చరిత్రనే తెలిసిద్ది. ఇప్పటి జనరేషన్కి అయితే చాలామందికి తెలియదు. ఒక్కసారి ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళలో కన్యాస్వాములకి చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ బ్యాచ్లో కన్యాస్వామి ఉండాలని కోరుకుంటారు. కన్యాస్వామి వాళ్ళతో ఉంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి వాళ్ళతో ఉన్నట్టు నమ్ముతారండి. అందరూ అంత ప్రాధాన్యత ఇస్తారు కన్యాస్వామికి. అయ్యప్ప స్వామి హిందూ దేవతల్లో ఒకరు. ఈయనను హరిహరసుతులని, ధర్మశాస్త్రాన్ని, మణికంఠులని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజ సాంప్రదాయకంగా అధికంగా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ జరుగుతుంది. అసలు అయ్య అంటే విష్ణువు అని, అప్ప అంటే శివుడని, రెండు పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టిందని, మహిషి అనే రాక్షసును చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడని, కేరళలోని శబరిమల హిందువుల ప్రధాన యాత్రా స్థలాల్లో ఒకటిగా, శబరిమలలో అయ్యప్పని బ్రహ్మచారిగా పూజిస్తారని, శబరిమలలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. మహిషి కథనం ఏంటో చూద్దామండి. మహిషాసురుడిని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరైన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తుంది. బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది: శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదని, అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్ల పాటు భూలోకంలో ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలని, అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని వరం కోరింది మహిషి. తదస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదిస్తాడు బ్రహ్మ. కైశవుడికి అయ్యప్ప స్వామి ఎలా పుట్టాడో ఒకసారి చూసుకుందామండి. చైత్రమాసం ఉత్తరా నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు. జ్యోతి రూపంగా అర్థమైన రోజు మకర సంక్రాంతి. క్షీర సముద్ర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తర్వాత అదే రూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్తో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నం నందు అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. అయ్యప్ప స్వామి వైష్ణవులకు ఆరాధ్య దేవంగా భావిస్తాడు. ఆయన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మడిలో మణిమాల అంటే గంటతో అండి శిశువు రూపంలో అవతరించాడు. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తనకు ధర్మష్టాన లోకానికి ఆశ్చర్యం కలిగించింది. తన భక్తులు ఏ ధర్మాలు పాటించాలో, ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజలను అభిమానిస్తున్నారు. ఏ సమయంలో దేవ ప్రేరణ వలన వేట నిమిత్తం అట్టుగా వస్తాడు పందల దేశాధీశుడు, గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోత తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువుని ప్రసాదించాడని తలచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళ విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని స్వాతిక గుణాల వల్ల కొందరు అయ్య అని, మరికొందరు అప్ప అని, మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. రాజుగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేర కాదనలేక అరణ్య ప్రయాణానికి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్య అభ్యసించి వెనకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరగాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి అయ్యప్ప స్వామి బయలుదేరుతాడు. అలా పులిపాల కోసం వెళ్ళిన అయ్యప్ప స్వామి మహిషిని వధించి తిరిగి పులులతో రాజ్యం చేరుతాడు. అది ఎలా అంటే, అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్ప గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది. వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృష్ట రూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకెక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరిస్తాడు. అయ్యప్ప మహిషీల మధ్య జరిగే భీంకర యుద్ధంలో చివరిగా మహిషినే నేలపైకి విసిరికొడతాడు. ఆయా దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రుడితో, దేవేంద్ర, నేను పులిపాలు తెచ్చే నెపంపై ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయాడు. ఇంద్రుడే స్వయంగా అయ్యప్పకు వాహనమైన పులిగా మారిపోయి పులిదందతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.
అయ్యప్ప శబరిమలలో ఎలా నివాసం ఏర్పరచుకున్నాడంటే, రాజు అయ్యప్పని పట్టాభిషిక్తులు చేయాలనుకుంటాడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించమని కోరుతాడు. అందుకు నియమం ఏంటంటే, తనొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని, అలా కట్టిన ఆలయంలో ఆయన స్థిరంగా ఉంటారని ఆయన తండ్రికి చెప్తాడు. అలా కట్టిన ఆలయమే ఇప్పుడు శబరిమల అండి. శబరిమలలో అయ్యప్ప శ్రీనివాసం ఉంటాడని చెప్పి భక్తులు చాలా నమ్ముతుంటారు. అక్కడ భక్తులు పూజలు చాలా భక్తితో చేస్తారండి. కోరిన కోరికలు తీర్చే అయ్యప్పగా అక్కడ జనాలందరూ ఆదరిస్తారు. అక్కడ అయ్యప్ప స్వామి స్థిర నివాసం ఏర్పరచుకుని శబరిమల 18 కొండల చుట్టూ 18 ప్రాంతాలు దాటి నివసిస్తాడని చెప్పి అందరూ కోరుతూ ఉంటారు. అయ్యప్ప శబరిమలలో శివుని స్థిర నివాసం ఏర్పరచుకుని 18 కొండలు 18 గుట్టల్ని దాటుకుని ఉన్నాడని చాలామంది ప్రతి ఏటా సంక్రాంతి నెలలో అక్కడ దర్శనానికి వెళ్ళి మకర జ్యోతిని దర్శనం చేసుకుని తిరిగి వస్తారని, కోరిన కోరికలు నెరవేరుస్తారని ప్రజలు బాగా నమ్ముతారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.